ప్రపంచమంతా కూడా ఆయన ఘనమైన పాదాలను స్మరిస్తూ ఉన్న ఈ 40 దినాలలో మనము కూడా పాలి భాగస్థులమై దేవుణ్ణి స్తుతించే బాధ్యత దేవుడు మనకు అనుగ్రహించినందుకు మనమందరము ధన్యులం. దేవుని నామానికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. చక్కని ఈ సమయంలో ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానం మత్తయి సువార్తలో 10వ అధ్యాయం, మత్తయి సువార్త 10వ అధ్యాయములో 32, 33 వచనాలు మనము ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 32వ వచనము, 33వ వచనము మనం ధ్యానం చేసుకుందాం. ఒక్కొక్కరు ఒక వచనం చొప్పున చదవండి. ఇద్దరు, మిగిలిన వారందరూ కూడా వారి వెనుక చెప్పండి దయచేసి. మనుష్యుల ఎదుట నన్ను ఒప్పుకొనువాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును వానిని ఒప్పుకొందును. 33వ వచనం చూస్తే, మనుష్యుల ఎదుట ఎవడు నన్ను ఎరుగననునో వానిని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును ఎరుగనందును. ఈ వాక్యం మనము జాగ్రత్తగా గమనిస్తే, యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో ఆనాడు యేసయ్య ఈ భూలోకములో ఉన్న కాలములో తన శిష్యులతో మాట్లాడిన మాటలు, ఆనాడు ఆయన శిష్యులతో మాట్లాడిన మాటలను ఈనాడు మనము మన కోసం మాట్లాడుతున్నట్లుగా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈనాడు మన సంఘంతో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఏమని అంటే, మనుష్యుల ఎదుట ఎవరు నన్ను ఒప్పుకుంటారో పరలోకములో నేను వారిని ఒప్పుకుంటాను, లేకపోతే అంగీకరిస్తాను, లేకపోతే వారిని చేర్చుకుంటాను. మనుష్యుల ఎదుట ఎవరైతే నన్ను ఒప్పుకొనరో పరలోకములో కూడా వారికి స్థలము లేదు. పరలోకములో కూడా నేను వారిని ఒప్పుకోను, వారిని అంగీకరించను. జాగ్రత్తగా గమనించండి. మనుష్యుల ఎదుట యేసుక్రీస్తు ప్రభు వారిని ఒప్పుకోవాలి. మనుష్యుల ఎదుట అంటే ఏంటి? మనుష్యుల ఎదుట అంటే మనుష్యులు ఎక్కడ ఉంటారు? భూలోకములో ఉంటారు. అంటే భూలోకములో మనము అంటే జన్మించిన ప్రతి ఒక్కరూ కూడా, ఈ లోకములో పుట్టిన ప్రతి మనిషి అని అర్థం. ఈ మనుష్యులలో ఈ భూలోకములో మనము బ్రతికుండగానే ఇక్కడున్న మనుష్యుల ఎదుట మనము యేసుక్రీస్తు ప్రభు వారిని ఒప్పుకోవాలి. మనుష్యుల ఎదుట నన్ను ఎవరు ఒప్పుకుంటారో, లేకపోతే అంగీకరిస్తారో, నన్ను నమ్ముతారో పరలోకములో నేను వారికి స్థలాన్ని ఇస్తాను, నేను వారిని అంగీకరిస్తాను. పరలోక రాజ్యములో చేరటం కోసం నేను వారికి అనుమతిస్తాను అని అర్థం. ఇక్కడ మనము కరెక్ట్గా మాట్లాడుకోవాలంటే, ఈ భూలోకములో ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకుంటారో పరలోక రాజ్యానికి చేరటానికి వారు అర్హత కలిగి ఉంటారు. మనుషుల ఎదుట యేసుక్రీస్తు ప్రభు వారిని ఒప్పుకోవటం ఏంటి? మనుషుల ఎదుట నన్ను ఒప్పుకోవటం అంటే ఏమని ఒప్పుకోవాలి? ఏంటి ఒప్పుకోవలసిన విషయం ఏంటి? ఏమని ఒప్పుకోవాలి? అపోస్తలుడైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రికలో 10వ అధ్యాయం చూడండి ఒకసారి. అపోస్తలుడైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక
10వ అధ్యాయము 9-10 వచనాలు మనం చూద్దాం. అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయము 9-10 వచనాలు. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏంటి ఒప్పుకోవటం అంటే, యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకోవాలి. ఎవరో ఒప్పుకోవటం కాదు, ఎవరో చెప్పడం కాదు, ఎవరి మట్టుకు వాళ్ళే ఒప్పుకోవాలి, ఎవరి మట్టుకు వాళ్ళే చెప్పాలి. ప్రతి ఒక్క నోరు కూడా ఈ మాట పలకాలి. ఏమని పలకాలంటే, యేసు ప్రభువు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసు ప్రభువు అని ప్రతి నోరు కూడా ప్రజలందరి ముందు చెప్పాలి. యేసు ప్రభువు అని ప్రతి నోరు ఒప్పుకోవాలి. అదేవిధంగా మరొక పని కూడా చేయాలి. ఏంటది? దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. భూలోకములో మనం రక్షించబడితే పరలోక భాగ్యం దక్కుతుంది. భూలోకములో మనము రక్షించబడాలి అంటే యేసు ప్రభువని మన నోటితో ఒప్పుకోవాలి. మన నోటి అంటే ప్రతి ఒక్కరూ వారి నోటితో ఒప్పుకోవాలి. నా బదులు మా ఫాదరో, లేకపోతే నా బదులు మా మదరో, లేకపోతే నీ బదులు నీ కుమారుడో కుమార్తెతో, ఇట్లా కాదు, ప్రతి నోరు ఒప్పుకోవాలి. రక్షణ అన్నది ఎవరి మట్టుకు వాళ్ళే సంపాదించుకోవాలి. రక్షణ అన్నది నేను పొందుకుంటే నా బిడ్డకు వచ్చేది కాదు, నా బిడ్డ పొందుకుంటే నాకు వచ్చేది కాదు, మా అన్నదమ్ములు పొందుకుంటే నాకొచ్చేది కాదు, నేను పొందుకుంటే అన్నదమ్ములకు అక్క చెల్లెలకు వచ్చేది కాదు. రక్షణ అన్నది ఎవరు మట్టుకు వారే సంపాదించుకోవాలి. ఎక్కడ అంటే ఈ భూలోకంలోనే. ఎలా సంపాదించుకుంటారంటే యేసు ప్రభు అని ఒప్పుకోవాలి. యేసయ్యను దేవుడు మృతులలో నుండి లేపారని హృదయపూర్వకంగా నమ్మాలి, విశ్వసించాలి. అలాంటి వారికి ఈ లోకములో రక్షణ భాగ్యం కలుగుతుంది. ఈ లోకములో రక్షణ భాగ్యం అంటే ఏంటంటే దేవుని కాపుదల, దేవుని భద్రత. మనము ఎన్ని రకాలుగా ఏ విధంగానైనా మనల్ని మనం కాపాడుకోగలుగుతాం. ఈ లోకంలో మనుష్యరీత్యా ఎవరైనా ఏమైనా అన్నారనుకోండి, మనల్ని పోలీసు వారిని ఆశ్రయిస్తాం. ఏమండి పలానా వాళ్ళు ఇలా అంటున్నారు, పలానా వాళ్ళు ఇలా అంటున్నారు, కాబట్టి మాకు రక్షణ కావాలి, మీ కాపుదల కావాలి, మీ భద్రత నాకు, నా బిడ్డలకు, నా కుటుంబానికి కావాలని మనం కోరుకుంటాం పోలీసు వారిని. వాళ్ళు ఏం చేస్తారంటే పరిస్థితిని బట్టి, ఆ యొక్క పరిస్థితి తీవ్రతను బట్టి నిన్ను ఎలా కాపాడాలో, ఏం చేయాలన్నది వాళ్ళు నిర్ణయించి నీకు సహాయం చేస్తారు, మనకు సహాయం చేస్తారు. ఈ లోకంలో ఎవరికైనా అంతే, ఏ వ్యక్తి అయినా అంతే, ఏ కుటుంబం అయినా అంతే, ఏ సమాజమైనా అంతే, ఏ గ్రామమైనా, ఏ పట్టణమైనా, ఏ దేశమైనా అంతే. మనుష్యరీత్యా ఫిజికల్గా మనకు ఎవరి వలనైనా కష్టము, నష్టము, బాధ కలుగుతుందన్నప్పుడు అధికారులను, పెద్దలను, నాయకులను మనము కోరుకుంటాం. సాతాను శోధన వస్తే, దుష్టశక్తుల కష్టాలు మనకు ఎదురైతే, గమనించండి, ఈ లోకంలో ఎవరైనా దేవుణ్ణి నమ్ముతున్నారంటే వాళ్ళు దయ్యం ఉందని కూడా నమ్మాలి. దయ్యాలు ఉన్నాయని నమ్మేవారు దేవుడు ఉన్నారని కూడా నమ్మాలి. ఖచ్చితంగా ఇది జరగాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారే చెప్పారు దయ్యాలు ఉన్నాయి అని. దయ్యాలు అంటే మనుషులు కాదు,
దయ్యాలంటే చచ్చిపోయిన మనుషులు దయ్యాలు అవుతారని చాలామంది అనుకుంటారు, కానీ అది వాస్తవం కాదు. దయ్యాలు వేరుగా ఉన్నాయి. సాతాను దాని సమూహం. ఎట్టి పరిస్థితులలో ఏ చనిపోయిన మనిషి కూడా దయ్యాలుగా మారరు. దేవుని వాక్యాన్ని బట్టి మనం చూస్తే ఏ చనిపోయిన వ్యక్తి కూడా దయ్యాలుగా మారరు. ఆ మాట అనటం తప్పు. అసలు ఎందుకు తప్పు అంటే, ఇప్పుడు ఎవరో మన ఇంటి పక్కన వాళ్ళో వీళ్ళో చనిపోయారు అనుకుందాం. చనిపోతే మనము మీ అబ్బాయో మీ అమ్మాయో లేకపోతే మీ అమ్మో మీ నాన్నో చచ్చిపోయి నాకు కనపడ్డాడు రాత్రి అన్నాం అనుకోండి, ఆ తర్వాత నుంచి నాకు జ్వరం వచ్చిందో లేకపోతే నాకు ఒంట్లో బాగాలేదో లేకపోతే నాకు నిద్ర పట్టట్లేదో అట్లా అన్నాం అనుకోండి, ఒకసారి చూడండి, ఆలోచించండి, ఏమనుకుంటారండి వాళ్ళు? ఒక ప్రక్క తల్లో తండ్రో కొడుకో కూతురో లేకపోతే రక్త సంబంధులు చనిపోయి వాళ్ళు బాధపడుతూ ఉంటే నువ్వు వెళ్ళి మీ వాళ్ళు చచ్చిపోయి నాకు కనపడ్డారు, దెయ్యమై పట్టాడు, లేకపోతే మా వాళ్ళని పట్టారు, వాళ్ళని పట్టాడు, వీళ్ళని పట్టాడని నువ్వు మాట్లాడటం న్యాయమేనా? ఎంత అసలే వాళ్ళు హృదయం బద్దలైపోయి ఏడుస్తూ ఉంటే నువ్వు వెళ్ళి మళ్ళీ ఈ వ్యవహారమా? యేసుక్రీస్తు ప్రభువారు ఆ మాట చెప్పలేదు అసలు. ఎట్టి పరిస్థితుల్లో సాతాను వేరు, దెయ్యం వేరు. ఆయన ఏ దయ్యాన్ని వదలగొట్టినా, ఏ సాతాను కూడా నేను మొన్నటిదాకా నేను పలానా అమ్మాయిని పలానామని ఇదిగో ఇప్పుడు దయ్యాన్ని అయ్యానని ఎక్కడ ఎవరో చెప్పలా. ఆ దయ్యాలు బలహీనపరచు దయ్యము. మూగవైన చెవిటి దెయ్యము, శాన అనే దెయ్యాలు, ఇట్లాగా మనం పేర్లు విన్నాం. కానీ ఎవరు కూడా పలానా మా ఇంటి పక్కన వాళ్ళు అదిగో అయ్యా ఆ ఇంటి పక్కన నేను ఉండేదాన్ని చచ్చిపోయాను, ఏమైనా దెయ్యం అయి పట్టానని ఎక్కడ కూడా బైబిల్ గ్రంథంలో ఎవరు చెప్పటం మనం చూడలేదు. ఎవరైనా ఇలా మాట్లాడుతున్నారంటే నిజంగా తెలుసుకోవాలి, చాలా పొరపాటు, చాలా తప్పు. బయట వాళ్ళ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఏదో అనుకుంటాం, కానీ మన ఇంట్లో వాళ్ళే అమ్మో నాన్నో ఎవరో చనిపోయారు అనుకుందాం, ఆ పక్కోళ్ళు వచ్చి అంటే మీ అమ్మ చచ్చిపోయిందిగా దెయ్యమై కనపడింది అనమనండి. అప్పుడు అర్థమైద్ది వాళ్ళకి. తన వరకు వచ్చే వరకు తెలియదా కష్టం, ఎదుటి వాళ్ళని తనేస్తారు. కానీ మన ఇంట్లో ఎవరైనా చనిపోతే వాళ్ళ విషయంలో పక్కింటోళ్ళు ఇంకొకరు వచ్చి మీ ఇంట్లో పలానా వాళ్ళు చనిపోయారు కదా, దెయ్యమై మాకు కనపడ్డారు, పలానా వాళ్ళకి పట్టారంట అని చెప్తే ఎలా ఉంటుంది మన రియాక్షన్? కాబట్టి ఎవరైనా ఈ మాటలు మాట్లాడుతున్నారు అంటే కేవలం వారికి తెలియకపోవటమే, అవగాహన రాహిత్యం మాత్రమే. అది పొరపాటు అండి. అసలు ఎప్పుడు ఆ మాటలు చెప్పకూడదు. బైబిల్ గ్రంథం ప్రకారము సాతాను అనేది ఉంది. ఆ సాతాను సమూహం ఉంది. ఆ సమూహమే దయ్యాలుగా ఈ ప్రపంచాన్ని చుట్టుముడుతూ లేనిపోయిన కష్టకాలాన్ని తెచ్చిపెడతా ఉన్నాయి ప్రజలకు. ఇట్లా ఏ సాతాను వలనైనా ఏదైనా కష్టకాలం వస్తే దాని నుండి మనల్ని విడిపించడానికి పోలీసు వారు వస్తారా? వాటి నుండి మనల్ని విడిపించడానికి ఏ డాక్టర్ అయినా నేను చేస్తానని అంటారా? ఆ సాతాను బారి నుండి మనల్ని విడిపించాలంటే కేవలం దేవుడు మాత్రమే ఆ కార్యాన్ని చేయగలరు. కాబట్టి ఈ ప్రపంచంలో మనిషిగా పుట్టినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవా నాకు సహాయం చేయండి, నన్ను రక్షించండి, ఈ దుష్టశక్తుల బారి నుండి నన్ను కాపాడండి, ఈ సాతాను సమూహం నుండి నన్ను కాపాడండి, నేను మంచి మనస్సుతో బ్రతికేటట్లు మీ భద్రత నాకు దయచేయండి అని కోరుకోవటమే దేవుడిచ్చే రక్షణ. మనందరము కూడా దేవుణ్ణి కోరుకోవాలి. ఈ లోకంలో ప్రతి మనిషి కూడా దేవుణ్ణి కోరుకోవాలి. ఏమనంటే సాతాను బారి నుండి నన్ను విడిపించు ప్రభువా, నీ రక్షణ నాకు దయచేయి. దేవుడు చెప్పిన ప్రకారంగా, బైబిల్ గ్రంథం చెప్పిన మాట ప్రకారంగా చనిపోయిన ప్రతి వ్యక్తి కూడా దేవుని రాజ్యములో చేరతాడు. ఆయన చెప్పిన మాట ప్రకారంగా ఈ లోకములో చనిపోయిన ప్రతి ఒక్కరూ అయితే దేవుని దగ్గర కన్నా వెళ్ళాలి, లేకపోతే నరకానికన్నా వెళ్ళాలి. పనిష్మెంట్ అది. అయితే స్వర్గము
లేకపోతే నరకం. అయితే బంగారు లోకం లేకపోతే కఠినమైనటువంటి శిక్షకు పాత్రులు కావాలి. కాబట్టి మనంతటా మనము కొన్ని విషయాలను జాగ్రత్త పరుచుకోవచ్చు, కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండొచ్చు. కానీ సాతాను పెట్టే శోధనల నుండి మనము బయటపడాలంటే ఆ దయ్యపు శక్తికి ఖచ్చితంగా దేవుని శక్తి అవసరం. దైవశక్తి మనకు లేకపోతే సాతాను బారి నుండి మనము విడిపించబడలేము. అందుకోసమే అసలు చచ్చిపోయి ఎక్కడికి పోతాడో ఏంటో ఎవరికి తెలియదు అనుకుంటే అసలు దేవుడితో పని ఏంటి చెప్పండి? చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి పోతామో ఏంటో, కుక్కల్లాగానే పక్షుల్లాగానే లేకపోతే జంతువుల్లాగానే. ఇప్పుడు జంతువులు ఎక్కడికి వెళతాయి? చనిపోయిన తర్వాత పక్షులు ఎక్కడికి వెళతాయి? వేటి విషయంలో కూడా వేటికి కూడా ఈ నియమ నిబంధనలు లేవు. అవి ఎప్పుడు చనిపోతాయో ఎప్పుడు పుడతాయో అన్నది అవి నోటి మాట చొప్పున జరిగే పనులు. అవి మనిషి మాత్రమే దేవుని స్వహస్తాలతో తయారు చేయబడి దేవుని ఆత్మ చేత బ్రతికించబడుతూ ఉన్నాడు. కాబట్టి మనిషి చనిపోయిన తర్వాత ఈ దేహము మంటికి వెళితే ఈ మనిషిలో ఉన్నటువంటి ఇప్పుడు ఆత్మ దేవుని పాదాల దగ్గరకు చేరాలన్నది దైవ గ్రంథం మనకు సూచిస్తుంది. దేవుని పాదాల దగ్గరకు మనము చేరాలంటే దేవుడు చెప్పినట్టుగా మనం నడుచుకోవాలి. ఏం చెప్పాడు దేవుడు? ఆయన అంటున్నారు, మీరు మనుషుల ఎదుట నన్ను ఒప్పుకుంటే పరలోకములో నేను మీకు అనుమతిస్తాను. మనుషుల ఎదుట నన్ను దూషిస్తే, మనుషుల ఎదుట నన్ను ఒప్పుకోకపోతే పరలోకములో కూడా నేను మిమ్మల్ని అంగీకరించను, అనుమతించను, నేను ఒప్పుకోను. ఏమని ఒప్పుకోవాలి మనుషుల ఎదుట అంటే? యేసు ప్రభువు అని ఒప్పుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించాలి. యేసయ్య ప్రభు అని మాత్రమే ఒప్పుకోవటం కాదండి, యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచారని నమ్మాలి. యేసయ్య మృతులలో నుండి తిరిగి లేచారని ప్రతి మనిషి నమ్మాలి. యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడు లేపారని నమ్మాలి. యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించి తిరిగి లేచారని నమ్మాలి. అప్పుడే కదా మనం ఆయనకి ప్రార్థన చేసేది. ఎవరైనా బ్రతుకున్నారనుకుంటేనే కదా ప్రార్థన చేసేది, లేకపోతే ఒక మాట చెప్పేది. ఒక మాట ఒక మనిషితో మనం చెప్పాలంటే అతను బ్రతుకుండాలి ముందు. చనిపోయిన వానికి ఎవరైనా ఏమైనా చెప్పగలరా? చనిపోయిన వానికి ఎవరైనా ఏమైనా చెప్పగలరా? అసలు చనిపోయిన వారు ఏమైనా చేయగలరా? ఏమీ చేయలేరు. చనిపోయిన తర్వాత వారు నిద్రావస్థలో ఉంటారు. ఎవరైనా సరే ఈ ప్రపంచంలో చనిపోతే వారు నిద్రావస్థలో ఉంటారు. కాబట్టి ఏ మనిషి కూడా చనిపోయిన తర్వాత ఎట్టి పరిస్థితులలో ఏ మాటను వినలేడు. అసలు మాట వింటమేంటండి? నిజంగా చనిపోయిన తర్వాత ఎవరైనా ఏదైనా చేయగలిగితే సరే, దెయ్యాలయ్యే చేశారు అనుకుందాం. ఒకవేళ చచ్చిపోయిన తర్వాత ఎరా ఏంటి నా సంగతి, మొన్నప్పుడు నేను బతుకున్నప్పుడు నన్ను ఏం చేసావురా నువ్వు, ఇప్పుడు నీ సంగతి తేల్చేస్తానని చెప్పేసి రాదా దెయ్యవాడి మీదకి? చెప్పండి. అట్లా వచ్చినట్టు మనం ఎక్కడన్నా చూసామా? దెయ్యాలు వచ్చి కొట్టినట్టు, దెయ్యాలు వచ్చి తీసుకెళ్ళినట్టు, లేకపోతే ఇంకోటి చేసినట్టు. దెయ్యాలు వచ్చి కొట్టడం కాదు, మనుషులు దెయ్యాలలాగా మారి కక్ష తీర్చుకున్నట్టు మనం ఎక్కడైనా చూసామా? కాబట్టి మనం ఏదైనా అనుకున్నా దానికి ఒక అర్థం ఉండాలి. అలాంటిది లేదు. ఇక దెయ్యాలు అనుకో, దెయ్యాలకి పక్షపాతం ఎక్కడ ఉంటుందండి? దెయ్యం అంటే ఏంటి? దుష్టశక్తి. దేవుడంటే మంచి శక్తి. దేవుడు మంచి చేస్తాడు, దెయ్యం చెడు చేస్తుంది. దేవుడు మనల్ని కాపాడితే దెయ్యం మనల్ని పాడు చేస్తుంది. దొంగోడు ఎప్పుడైనా మంచి చేస్తాడా?
ఎక్కడ కనబడితే అక్కడ దాన్ని పట్టుకెళ్ళిపోతాడు వాడు. ఆ దొంగ బుద్ధి, దొంగ ఎవరికి మంచి చేయకపోగా అందరికీ చెడే చేస్తాడు. తన నైజం అలాంటిది, తన బుద్ధి అలాంటిది. చివరికి ఇంట్లో ఉన్నవి కూడా పట్టుకుపోతాడు వాడికి, ఎక్కడ బయట ఏం దొరకకపోతే. సాతాను కూడా అంతే. సాతానుగాడు ఎవడి దగ్గరికి వెళ్తే వాళ్ళని పాడు చేయటమే, ఏ మనిషి దగ్గరికి వెళితే ఆ మనిషిని పాడు చేయటమే, సర్వనాశనం చేయటమే. చివరాకారికి సాతాన్ని నమ్ముకున్నవాడిని కూడా నాశనం చేస్తాడు. అంతే కదా, దొంగ తన ఇంట్లోనే దొంగతనం చేస్తూ ఉన్నప్పుడు సాతాను కూడా అంతే. వాడు దొంగ బుద్ధి, వాడి బుద్ధి అలాంటిదైనప్పుడు ఎవరికి సహాయం చేస్తాడు? మంచి అన్నది వాడికి తెలియదు కదా. కాబట్టి గమనించండి, ఖచ్చితంగా సాతాను అన్నది, దెయ్యాలు అన్నవి మనుష్య జాతికి ఒక నష్టాన్ని కల్పిస్తున్నాయి. మనుష్యుల యొక్క ఆత్మలను, మనస్సులను పాడు చేసి వాడి ఇష్టానుసారంగా మనిషిని నడిపిస్తూ ఉన్న ఆత్మలే దుష్టాత్మలు, అవే దయ్యాలు. వాటి బారిన పడకుండా ఆ సాతాను ఏ మనిషినైతే ఆవహించిందో ఆ మనిషి ద్వారా మనకు ఏ కష్టం రాకుండా కాపాడబడటానికి, ఈ లోకములో చక్కగా జీవించి పరలోక భాగ్యం పొందుకోవటానికి ప్రతి మనిషి కూడా ఒక పని చేయాలి. ఏంటి ఆ పని? యేసుక్రీస్తు దేవుడని ఒప్పుకోవాలి, యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు ఆయనను మృతులలో నుండి లేపారని ఒప్పుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. మన హృదయమందు విశ్వసించాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ ఏలయనగా, ఎందుకంటే ఎలాగంటే, నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును. మన హృదయములో విశ్వసిస్తే అది మనకు నీతిగా దేవుడు ఆపాదిస్తారు, అది నీతిగా ఎంచుతాడు దేవుడు. దేవుణ్ణి ఏ మనిషి అయితే ఒప్పుకుంటారో, దేవుణ్ణి ఏ మనిషి అయితే విశ్వసిస్తారో అది ఆ మనిషికి నీతిగా ఎంచబడుతుందట. దేవుణ్ణి ఒప్పుకోవటం, దేవుణ్ణి విశ్వసించటం అంటే ఆయన చెప్పిన మాటను నమ్మటమే, మనం ఆయన ఆజ్ఞలను పాటించటమే. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పౌలు గారు అంటారు, ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షించబడును. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షించబడును. ఇందాక మనం ఏం చదువుకున్నాం? ఎవరైతే యేసును ప్రభు అని ఒప్పుకుంటారో, ఎవరైతే యేసయ్యను దేవుడు మృతులలో నుండి లేపారని హృదయములో విశ్వసిస్తారో వారు రక్షించబడతారు. దీని అర్థం ఏంటంటే, ఎవరైతే యేసయ్య బ్రతికున్నాడని, యేసయ్య లేచారని, యేసయ్య మరణమును జయించి తిరిగి లేచారని, యేసయ్య దేవుడు పంపినటువంటి ఒక అభిషిక్తుడని, రక్షించటానికి మానవ జాతిని పంపబడినటువంటి ఒక అభిషిక్తుడు, అభిషేకించబడిన వారని మనము నమ్మాలి. 14వ వచనములో మనం చూస్తే, వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేస్తారు? ఇప్పుడు యేసు ప్రభువుని లేచారు, మరణాన్ని జయించి తిరిగి లేచారని విశ్వసించలేదు అనుకోండి, నమ్మలేదు అనుకోండి. నమ్మకపోతే బ్రతికున్న వ్యక్తికే కదా మనం ఏదైనా చెప్పేది. అసలు ఆయన బ్రతకలేదు అనుకుంటే ఎలా ప్రార్థన చేస్తాడు? వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేస్తారు? ఇప్పుడు బ్రతికున్నాడయ్యా తను అనుకుంటేనేగా మనం అతనికి ఏదైనా చెప్తాం. చచ్చిపోయిన వానికి ఏం చెప్తామండి? అందుకే ఈ లోకములో ఎవరికైనా కానీ
ఏ వ్యక్తికైనా కానీ, భూలోకంలో నివసించినటువంటి వ్యక్తులు ఎవరికైనా కానీ, ఒకటి పుట్టినరోజు ఉంటుంది, రెండు చనిపోయిన రోజు ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారికి మాత్రమే తిరిగి లేచిన రోజు కూడా ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ ప్రపంచంలో ఎవరికైనా రెండే రెండు రోజులు ఇంపార్టెంట్ రోజులుగా జరుపుకుంటారు. ఒకటి పుట్టినరోజు, ఆ తర్వాత చనిపోయిన రోజు. యేసయ్యకు తిరిగి బ్రతికిన రోజు కూడా మనం జరుపుకుంటున్నాం. ఎందుకంటే మళ్ళీ చనిపోలేదు కాబట్టి. ఆయన అందరూ చూస్తూ ఉండగా పరలోకానికి ఆరోహణయ్యారు. ఆయన వెళుతూ ఉండగా దేవుని మనుష్యులు ఎలా అయితే ఆయన పరలోకానికి వెళ్ళారు, మళ్ళీ తిరిగి అలా వస్తారని చెప్పారు. ఉదాహరణకు మనం విమానంలో ఒక ఆయన వెళుతున్నాడండి, మన చుట్టం, మన పిల్లోడు లేకపోతే మన తండ్రి వెళుతున్నాడు అనుకుందాం. విమానంలో వెళ్ళిపోయాడు పైకి, చచ్చిపోయాడు అనుకుంటామా? ఏమనుకుంటాం? ఒక ఊరు వెళ్ళాడు, తిరిగి వస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక వ్యక్తి చనిపోయాడు అనుకోండి, భూమిలో పాతి పెట్టేసామనుకోండి, అప్పుడేమనుకుంటాం? ఇక మళ్ళీ ఆయన్ని మనం తిరిగి చూడలేము అని అనుకుంటాం. మన కళ్ళ ముందు యేసయ్య ఒక మనిషి విమానంలో వెళ్ళినట్లు మనం చూస్తున్నాం. యేసయ్యను మేఘాలపై వెళ్ళినట్లు చూశారు ఆనాటి ప్రజలు. మనం చదువుకుంటున్నాం దైవ గ్రంథంలో, ఆ మాటలు చెప్పబడ్డాయి. ఆయన సజీవుడిగా పైకి వెళ్ళారు కాబట్టి మళ్ళీ సజీవునిగా వస్తారని నమ్ముతున్నాం మనం. విమానంలో సజీవునిగా వెళ్ళాడు, మళ్ళీ వస్తాడు. అవకాశం ఉంటే ఆయనతో మాట్లాడతాం కూడా. మనకు ఆయన ఫోన్ నెంబర్ ఉంటే ఫోన్ చేసి కూడా మాట్లాడవచ్చు. ఎందుకంటే వెళ్ళాడు, ఆయన గాలిలో ఎగిరాడు కానీ వెళ్ళాడు. అక్కడ ఆయనతో మనం మాట్లాడవచ్చు, యేసయ్యతో కూడా మాట్లాడవచ్చు. ఆ ఫోన్ ఏంటో తెలుసా? విశ్వాసము. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీవు నమ్మితే దేవునితో నువ్వు మాట్లాడగలవు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. విశ్వాసము అనే సెల్ ఫోన్ నువ్వు పట్టుకోగలిగితే, విశ్వాసము అనేటువంటి నంబర్ నీ దగ్గర ఉంటే, ఎప్పుడైతే నువ్వు కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తావో ఆటోమేటిక్గా దేవుడు కనెక్ట్ అవుతాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన చెప్పిన మాట అదే. నువ్వు నమ్మినట్లయితే దేవుని మహిమ చూస్తావు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి మనిషి కూడా దేవునితో మాట్లాడవచ్చు. ఎందుకంటే ఆయన సజీవుడై ఉన్నారు కాబట్టి. దేవుని స్తోత్రం చెప్పండి. యేసయ్య ఆఖరు అంటే, ఒకవేళ చాలామంది చనిపోయి మళ్ళీ బతికి ఉండొచ్చు కానీ మళ్ళీ చనిపోయారు. యేసుక్రీస్తు ప్రభువారు అలా కాదు. యేసుక్రీస్తు ప్రభువారు మరణించిన తర్వాత మరణాన్ని జయించి తిరిగి లేచారు. లేచిన ఆయన అందరూ చూస్తూ ఉండగా వెళ్ళారు. ఆ వెళుతూ ఉన్నప్పుడు మళ్ళీ వస్తారని ఆయన గురించి చెప్పబడింది. కాబట్టి ఆయన రాకడ కోసం మనం ఎదురు చూస్తూ ఉన్నాం. అందుకే ఆయనకు మనము ప్రార్థన చేస్తున్నాం. మనము విశ్వసించాం కాబట్టి, ఏమని? ఆయన్ను మరణము నుండి దేవుడు లేపారు అని మనము విశ్వసించాం కాబట్టి ఆయనకు ప్రార్థన చేస్తున్నాం. అదే పౌలు గారు అంటారు, వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేస్తారు? వినని వానిని ఎట్లు విశ్వసించుదురు? యేసుక్రీస్తు ప్రభువారి గురించి మనం సరిగా వినకపోతే ఎట్లా విశ్వసిస్తాం? యేసయ్య ఇలా పుట్టారు, పరిశుద్ధునిగా ఈ లోకములో జన్మించారు, పరిశుద్ధునిగా జీవించారు, మానవ జాతి పాప పరిహారార్థమై చనిపోయారు, మరణాన్ని జయించి తిరిగి లేచారు, ఆయన మళ్ళీ తిరిగి వస్తారు, వచ్చిన రోజున మనందరినీ ఆయనతో పాటు తీసుకుని వెళతారు. ఇది అందరూ నమ్మాలి అన్నదే మనం వినటం. ఆ మాట వింటేనే, ఓహో ఇదా, ఇలా జరిగిందా, మళ్ళీ వస్తారా, నన్ను తీసుకుని వెళతారా, ఆయనతో కలిసి నేను ఉంటానా
అనేటువంటి నమ్మకం మనిషికి ఏర్పడుతుంది. అలా నమ్మకము ఏర్పడాలంటే, విశ్వసించాలంటే వినాలి కదా. మనము వినాలి అంటే వినని వారికి ఎట్లు వినని వానిని ఎట్లు విశ్వసించుదురు? మనం ఆయన గురించి వినకపోతే, ఒక వ్యక్తి గురించి మనం వినకపోతే ఆ వ్యక్తిని ఎలా విశ్వసిస్తాము, ఎలా నమ్ముతాము? ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు? ఇప్పుడు మనం వినాలంటే నేను చెప్పాలి కదా. ఇక్కడ ఒక వ్యక్తి చెబితేనే కదా, తెలిసిన వ్యక్తి చెబితేనే మనం వింటాం, వింటేనే విశ్వసిస్తాం, విశ్వసిస్తేనే ప్రార్థన చేస్తాం, ప్రార్థన చేస్తేనే రక్షించబడతాం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పౌలు గారు మాట్లాడుతూ ప్రకటిస్తేనే కదా వినేది అని అంటూ, ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏ వ్యక్తి అయినా పంపబడాలి. యేసయ్య వర్తమానాన్ని చెప్పటానికి దేవుని చేత అభిషేకించబడాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకాన్ని రక్షించటానికి, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకాన్ని రక్షించటానికి దేవుని చేత పంపబడినటువంటి వ్యక్తి. యేసు అనే పేరుతో అభిషేకించబడిన వ్యక్తి. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు. రక్షించటానికి అభిషేకించబడిన వ్యక్తి. ఉట్టినే వచ్చేలా యేసు ప్రభు ఈ లోకానికి నిన్న మొన్న ఏం తెలవదండి, అకస్మాత్తుగా వచ్చేసాడండి, మళ్ళీ అక్కడికి వెళ్ళాడు తెలవదండి, ఇదా? అట్లా కాదు. రావటం ఒక ప్రణాళిక, వెళ్ళటం మళ్ళీ ప్రణాళిక, మళ్ళీ తిరిగి రావటం అనేది ఒక ప్రణాళిక. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి యేసయ్య సువార్తను ప్రకటించేవారు కూడా పంపబడాలి, అభిషేకించబడాలి, దేవుని ఏర్పాటై ఉండాలి. ఎవరు మట్టుకు వాళ్ళే నేను కూడా యేసు ప్రభుని ప్రకటించేస్తాను, నేను కూడా బోధ చేసేస్తాను, నేను కూడా సువార్త చెప్తానని చాలామంది బయటకు వచ్చి చెప్పవలసిన మాటలు చెప్పకుండా వారి కోసం స్వార్థం కోసం మాట్లాడుతూ దేవుని కార్యాన్ని ఫుల్ఫిల్ చేయలేకపోతున్నారు. దేవుని సువార్తను కరెక్ట్గా ప్రకటించలేకపోతున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు పంపారు, యేసుక్రీస్తు ప్రభువారు పంపబడ్డారు, యేసుక్రీస్తు ప్రభువారు పంపారు. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మొదటి 2-3 వచనాలు చదవండి. మత్తయి సువార్త. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. పంపబడాలండి. ఎవరైనా ఏదో చిన్న ఉద్యోగం చేయటానికే గవర్నమెంట్ అపాయింట్ చేయాలి. లేకపోతే వాడు ఏం చెప్తున్నాడో, ఎందుకు చెప్తున్నాడో ఎవరికి తెలియదు, నమ్మశక్యం కాదు. యేసుక్రీస్తు ప్రభువారి సువార్త చెప్పేవారు కూడా పంపబడాలి, నియమించబడాలి, దేవుని చేత ఏర్పాటు చేయబడాలి. అలా ఏర్పాటు చేయబడినటువంటి వారి పాదాలట సుందరములు అని దేవుడు చెప్పారు కదా. దేవుని స్తోత్రం చెప్పండి. విలువైన వ్యక్తులండి పాస్టర్స్ అంటే. దేవుని సేవకులంటే ఒక దేవుని చేత నియమించబడిన, అభిషేకించబడిన వ్యక్తులు. యేసయ్య 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నారు. అందులో 11 మందిని ఆయన ఏర్పాటు చేసుకున్నారు, ఒకడు మాత్రం స్వయంగా వచ్చి చేరాడు. 11 మంది శిష్యులు దేవుడు చెప్పినట్టు ఆయన రాజ్య సువార్తను ప్రకటించారు. ఒక్కడు మాత్రము దేవుణ్ణి అమ్మేశాడు. తనంతట తాను వచ్చాడు ఏదో చేద్దామని. ఎందుకు వచ్చాడంటే ఏదో పొందుకుందామని వచ్చాడు, స్వార్థంతో వచ్చాడు, ఏమేమో లాభాల కోసం వచ్చాడు. యేసయ్య పిలువబడిన వారు, యేసయ్య చేత పిలువబడిన వారు చక్కగా దైవ కార్యం చేస్తే, పిలవకుండా ఒక అతను వచ్చాడు చూసారా, చివరాఖరికి యేసయ్యను అమ్మేశాడు. గమనించండి, చాలామంది దేవుని చేత పిలువబడకుండా ఖాళీగా ఉన్నాంలే, లేకపోతే రిటైర్ అయిపోయాంలే,
లేకపోతే ఏదో ఆ డబ్బులు కూడా మనమే కానుకలుగా పెట్టుకోవచ్చులే, మన డబ్బు మనం ఎలాగో మన గుడే మనకి పెట్టేసుకుంటే అందులో ఉపయోగించుకోవచ్చులే అంటే అందరూ కాదు, కొంతమంది చదువుకున్నాం కదా, 4 మాటలు చెప్పుకుంటూ వెళ్తే ఉద్యోగాలు చేస్తున్నారు, బాగానే ఉద్యోగం చేసుకుంటూ ప్రకటించేవారు ఉన్నారు, యేసయ్య సువార్తను చెప్పేవారు ఉన్నారు. ఎప్పుడు ఈ సువార్త చెప్పడం అక్రమంగా తయారవుద్దంటే డబ్బును ఆశించినప్పుడు. చాలామంది నేను కూడా సువార్త చెప్పేస్తానని చర్చిలు పెట్టేస్తున్నారు, సంఘాలు పెట్టేస్తున్నారు. తప్పది. నువ్వు సువార్త ప్రకటించు, కానీ కానుకలు పట్టకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కానుక పట్టకూడదు. నువ్వు ఉద్యోగం చేసుకుంటున్నవాడు ఉద్యోగం చేసుకొని బ్రతుకుకి దేవుని సాక్షిగా బ్రతకాలంటే దేవుని సాక్షిగా బ్రతుకు. దేవుని సువార్త చేయవద్దనటల్లా, అందులో మళ్ళీ లాభం కోరుకోవద్దు. దేవుని సువార్త చేయటం వలన 4 మనుషులు పోగేసుకోవటం వలన వాళ్ళు కానుకలు ఇస్తారు, నాకు వచ్చిన డబ్బు కూడా నేను ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు, నేనే వాడుకోవచ్చు అనేటువంటి లక్ష్యంతో ఎవరైనా దేవుని సేవ చేయాలని వచ్చాడో వాడు ఇస్కరియోతు యోధాలాగా అంతమైపోవలసిందే. వాడెందుకు పనికిరాడు, పనికి రావటానికి వీల్లేదు. ఎప్పుడైనా సరే ఒక మంచి లక్ష్యంతో ఉద్యోగం చేసుకునే వాళ్ళు చెప్పొచ్చు దేవుని వాక్యాన్ని, కానీ డబ్బు ఆశించకూడదు, డబ్బు తీసుకోకూడదు. ఎక్కడా కూడా చెయ్యి, ఫ్రీగా చెయ్యి. ఆయా సంఘాలలో ఆయా చర్చెస్లో చక్కగా వెళ్ళు, చక్కగా దేవుని మొన్న ఒకసారి ఒక రిటైర్ ఎస్ఐ గారు మన దగ్గరికి వచ్చారు, చక్కగా వాక్యాన్ని చెప్పారు. ఆయన చెప్పిన తర్వాత మన దగ్గర నుంచి డబ్బు ఆశించకపోగా కనీసం భోజనం కూడా చేయనన్నారు. ఆయనే కానుక వేసి వెళ్ళారు. నిజంగా సువార్త భారము అనేది ఎవరికైనా ఉంటే ఖచ్చితంగా వారి పద్ధతులు వేరుగా కనబడతాయి. ఎంతవరకు డబ్బును ఆశించి వచ్చేటువంటి వ్యక్తులు, తమ డబ్బు కాపాడుకోవాలని సంఘాలు పెట్టే వ్యక్తులు, ఇంకా ఎవరో వస్తే ఆ డబ్బు కూడా మనకే ఉంటాయనుకున్న వ్యక్తులు, చివరాకారికి వారి బోధ ఎలా ఉంటుందంటే సంఘాన్ని బాగు చేయకపోగా, యేసయ్య సత్య సువార్తను ప్రకటించకపోగా వాడి మాటలు చెప్పేస్తాడు. వాళ్ళు పొగుడుతాడు. వాడు డబ్బు ఇచ్చేదాకా తీసుకుంటూ ఉంటాడు. మీరు ఎక్కడికన్నా వెళ్ళండి, మీ ఇష్టం, ఏదైనా చేయండి, ఏం పర్వాలా. వాళ్ళు అట్టగా చెప్తారు, ఆయన అట్టగా చెప్తాడు, మీ ఇష్టం వచ్చింది చేయండి. బాప్తిసం పొందుకున్నారా, ఇక డైరెక్ట్గా టికెట్టే మీకు ఇక పరలోక రాజ్యంలోకి వెళ్ళిపోతారు. ఎలా వెళ్తారండి? బాప్తిసం అన్నది దేవుని రాజ్యములో ప్రవేశించటానికి ఒక అర్హత పత్రం. ఆ పత్రాన్ని మనం తీసుకోకపోతే, ఉదాహరణకు ఒక టికెట్ అనుకోండి, ఆ టికెట్ మనం తీసుకోకపోతే, ఆ టికెట్ మన దగ్గర లేకపోతే అసలు ట్రైన్ ఎక్కించరు, ఒకవేళ ఎక్కినా దింపేస్తారు. టికెట్ తీసుకున్న తర్వాత, బాప్తిసం పొందుకున్న తర్వాత ఆ పద్ధతులు పాటించాలి, దైవ గ్రంథం చెప్పిన మాటలను పాటించాలి, ఆ ప్రకారంగా నడుచుకోవాలి. కరెక్టే, హైదరాబాద్ వరకు మనం టికెట్ తీసుకున్నాం, ట్రైన్లో ఎక్కాం, టికెట్ మాస్టర్ వచ్చినప్పుడు ఆయనకి చూపించాం, అంతా బాగానే ఉంది. మన ఇష్టం వచ్చినట్లు నడిస్తే ఎక్కడ, మన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే, మన ఇష్టం వచ్చినట్లు తిరిగితే ఉంచుతారా ట్రైన్లో? ట్రైన్ ఆపి జైల్లో పెడతారు తీసుకెళ్ళి. కుదరదది. బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఖచ్చితంగా దేవుడు చెప్పినట్టు నడుచుకోవాలి ప్రతి ఒక్క వ్యక్తి. అప్పుడే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాం. ట్రైన్ ఎక్కిన తర్వాత టికెట్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత నువ్వు చాలా జాగ్రత్తగా బిహేవ్ చేయాలి ఆ ట్రైన్లో. అప్పుడే నువ్వు వెళ్ళవలసినటువంటి గమ్యస్థానానికి చేరుకుంటావు. లేకపోతే మధ్యలో దింపేస్తారు. ఆ తర్వాత ఏ జైల్లోనే పెడతారు. తర్వాత నువ్వు దోషమైపోతావు అనని టికెట్ లేకుండా ట్రైన్ ఎక్కి కూర్చుని చాలా బుద్ధిమంతుడిగా నోటి మీద వేసుకుని కూర్చున్నావు అనుకో, నేను తీసుకెళ్తారా హైదరాబాద్ వరకు? నువ్వు బుద్ధిమంతుడిలాగానే కూర్చున్నావు, చక్కగా బాస్పిటల్ వేసి కూర్చున్నావు, చక్కగా చేతులు కట్టుకున్నావు, నోటి మీద కూడా వేలేసి కూర్చున్నావు. వెళ్తావు ఎక్కడో చోట ఆ టికెట్ కలెక్టర్ వస్తాడు, చూస్తాడు, ఏదిరా నీ టికెట్ ఏది? అసలు టికెట్ కొనాలిగా, నువ్వు ట్రైన్ ఎక్కాలంటే బుద్ధిమంతుల్లో కూర్చున్నావు, బాగానే ఉందిలే, ఏది టికెట్ ఏది? రా, నువ్వు బయటికి రా. గమనించండి, నువ్వెంత బుద్ధిమంతుడు అయినా
టికెట్ కొనకపోతే నీ గమ్యస్థానాన్ని చేరలేవు, దోషిగా నిలబడాల్సి వస్తుంది. నువ్వు టికెట్ కొన్నా ఆ పద్ధతుల ప్రకారం ట్రైన్లో నువ్వు ప్రయాణం చేయాలి. బాప్తిసం కూడా అంతే. బాప్తిస్మం తీసుకున్నటువంటి వ్యక్తివి ఈ భూలోకంలో ఉన్నంత వరకు దేవుడు చెప్పినట్టు నడుచుకోవాలి. అసలు బాప్తిస్మే తీసుకోలేదు అనుకోండి, అసలు నీకు ఛాన్సే లేదు, పరలోక గడప దొక్కే అవకాశం లేదు, అసలు అవకాశం లేదు. కాబట్టి గమనించండి, దేవుని వాక్యాన్ని చక్కగా ప్రకటించాలి అంటే వారు పంపబడిన వారై ఉండాలి, దేవుని చేత నియమించబడిన వ్యక్తులై ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు గారు చెబుతూ, ఒక వ్యక్తిని పంపించకపోతే, పంపబడని ఎడల అతను ఎలా సువార్తను ప్రకటిస్తాడు? సువార్త ప్రకటించకపోతే ఎలా వాళ్ళు వింటారు? వినకపోతే ఎలా యేసయ్యను విశ్వసిస్తారు? యేసయ్యను విశ్వసించకపోతే ఎలా ప్రార్థన చేస్తారు? యేసయ్యకు ప్రార్థన చేయకపోతే ఎలా పరలోకాన్ని పొందుకుంటారు? ఎలా రక్షించబడతారు? కాబట్టి గమనించండి, మనము మొట్టమొదట చేయాల్సిన విషయం ఏంటంటే వాక్యాన్ని వినాలి, దేవుని కోసం ఆరాటపడాలి. పరలోక భాగ్యం ఉందట, దానికి నేనేం చేయాలని ప్రతి మనిషి తను వ్యక్తిగతంగా తన పని తాను చేసుకోవాలి, తన ప్రయత్నం తాను చేయాలి. దేవుణ్ణి మనము అన్వేషించాలి, దేవుని సువార్త వినాలి, విన్న తర్వాత విశ్వసించాలి, విశ్వసించి దేవునికి ప్రార్థన చేయాలి. గమనించండి, అప్పుడే మనం రక్షించబడతాం. విశ్వాసం అంటే యేసుక్రీస్తు ప్రభువారు, చెప్పండి ఎవరన్నా, విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే ఏంటి? యేసయ్య మరణము నుండి తిరిగి లేచారని నమ్మటమే. యేసుక్రీస్తు ప్రభు అని మన నోటితో ఒప్పుకోవాలి. ప్రతి మనిషి అది చేయాలి. అది చేయాలంటే ముందు దేవుని వాక్యం వినాలి. అదే పౌలు గారు చెప్తున్న మాట. ముందు నీవు, నేను, మనము దేవుని వాక్యాన్ని వినాలి. దేవుని వాక్యం విన్న తర్వాత ఆ వాక్యం ప్రకారంగా ఆ వాక్యములో ఉన్న వ్యక్తిని, అంటే ఎవరి గురించి వాక్యం చెప్పారో ఆ వ్యక్తిని మనము విశ్వసించాలి. విశ్వసించిన మనము ఆయనకు ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన చేస్తే మనము దేవుని సన్నిధిని చేరుకుంటాం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వసించటం అన్నదట, మన హృదయములో విశ్వసించటం అన్నది నీతిగా దేవుడు ఎంచుతాడట. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక మరొకసారి చూడండి. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును. నువ్వు యేసయ్యను దేవుడు లేపారని, లేకపోతే యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించి తిరిగి లేచారని నీవు విశ్వసిస్తే అది నీకు నీతిగా ఎంచబడుతుంది. అంటే దేవుని మాటను విశ్వసిస్తే అది నీకు నీతిగా ఎంచబడుతుంది. దేవుని స్తోత్రం చెప్పండి. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయములో 20 నుంచి 1-2 వచనాలు చదవండి. 20వ వచనం చూడండమ్మా. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇదంతా కూడా అబ్రహాము గారి గురించి చెప్పటం జరిగింది. ఆయనట దేవుడు వాగ్దానం చేసిన తర్వాత ఆ వాగ్దానాన్ని నేను నమ్మను అని అనలా. ఆయన దేవుడిచ్చిన వాగ్దానము, ఒక్కసారి దేవుడు వాగ్దానం ఇస్తే ఆ వాగ్దానాన్ని నెరవేర్చగలిగినటువంటి సమర్థుడని మనం నమ్మాలట. దేవుని స్తోత్రం చెప్పండి.
దేవుడు మనకు వాగ్దానం చేస్తే ఆ వాగ్దానాన్ని నెరవేర్చగల సమర్థత కూడా ఉండాలి. ఇప్పుడు నేను మీకు ఒక వాగ్దానం చేశా, నన్ను మీరు అందరూ మంచోడు అనుకుంటున్నారు. ఒక మాట చెప్పారంటే ఖచ్చితంగా నెరవేరుస్తారని నమ్ముతున్నారు. నేను కూడా నెరవేరుస్తానని నేను కూడా అనుకుంటున్నా. నేను ఒక వాగ్దానం చేశా, మీ అందరికీ తలకు 1,00,000 రూపాయలు ఇస్తాను వచ్చే ఆదివారం అన్నా. మీరందరూ నమ్మారు. ఎందుకంటే గడిచిన కాలం అంతా కూడా చూస్తూ ఉన్నారు కాబట్టి ఆయన ఏదైనా మాట చెబితే ఖచ్చితంగా చేస్తారనే నమ్మకం మీకు ఉంది. మీరు నమ్మారు. నేను కూడా మాట చెప్పా. ఏమని? మనిషికి 1,00,000 రూపాయలు ఇస్తానని నేను మాట చెప్పా. ఎప్పుడు ఇస్తానన్నాను? వచ్చే ఆదివారం ఇస్తానన్నాను. చెప్పానని అనుకోండి. ఇవ్వాలనే మనస్సు ఉంది నాకు. ఇస్తారనే నమ్మకం మీకుంది నా మీద. ఏముండాలి? నాకేముండాలి? మనసు ఉంది నాకు. మాట ఇచ్చాను. ఇంకేముండాలి నాకు? ఇచ్చే సమర్థత ఉండాలి. ఇచ్చే సమర్థత ఉండాలి. 1,00,000 రూపాయల చొప్పున ఇచ్చేస్తానని చెప్పాను. నా దగ్గర డబ్బు ఉండాలి కదా, ఇవ్వడానికి డబ్బు ఉండాలి కదా. దేవుడు మాట ఇచ్చారంటే సమర్థత కలిగి ఉంటేనే ఇస్తాడు ఆయన, లేకపోతే మాట ఇవ్వడు. దేవుని స్తోత్రం చెప్పండి. అది మనమైనా ఆయనైనా. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది మనమైనా ఆయనైనా. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన వాగ్దానము చేశారు అంటే ఖచ్చితంగా అది నెరవేర్చబడుతుంది అనేటువంటి నమ్మకంతో అబ్రహాము దేవుని నమ్మాడట. అబ్రహాము గారు రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అబ్రహాం గారు దేవుణ్ణి రూఢిగా నమ్మారట. ఏమని నమ్మారంటే 75 సంవత్సరాల వయసులో దేవుడు కనబడి అబ్రహాం గారు నీకు ఒక చక్కని బిడ్డనిస్తాను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 75 సంవత్సరాల వయసు అంతా అయిపోయిన తర్వాత నాకు పిల్లలు పుట్టడం ఏంటి అని అనుకుని, అమ్మో ఈ మాట చెప్పింది ఎవరు? దేవుడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన ఇవ్వడానికి సమర్థుడు. దేవుని స్తోత్రం చెప్పండి. రూఢిగా నమ్మాడట. దేవుని స్తోత్రం చెప్పండి. అలా నమ్మటాన్ని దేవుడు నీతిగా ఎంచాడు. ఆ మనిషి నీతిమంతుడు అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. నీవు నేను దేవుని మాటను నమ్మితే, దేవుని వాగ్దానాన్ని నమ్మితే, ఆయన మాట ఇచ్చారు. ఏమని? మీరు నా ఆజ్ఞల ప్రకారం జీవిస్తే, సాతాను మాట వినకుండా నా మాట మాత్రమే వింటే మీరు పరలోక రాజ్యం చేరుకుంటారు. మిమ్మల్ని పరలోక రాజ్యానికి నేను తీసుకుని వెళ్తానని వాగ్దానం చేశారు ఆయన. ఆ మాటను నమ్మాలి. ఎందుకంటే అది జరిగి తీరుతుంది. ఎందుకంటే ఆయన అట్లా పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళగలిగిన సమర్థుడు ఆయన. ఆయన యథార్థవంతుడు, ఆయన సత్యవంతుడని మనం నమ్మితే అది మనకు నీతిగా ఎంచబడుతుంది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రికలోని 10వ అధ్యాయంలో 12వ వచనము చూస్తే ఇలా ఎవరు ప్రార్థన చేయాలి? ఎవరు? వీళ్ళ ఆ దేశమా, ఈ దేశమా, ఆ ప్రాంతమా, ఈ ప్రాంతమా? అలా కాదు. విశ్వసించినటువంటి వారు, దేవుని యేసయ్యను ప్రభు అని ఒప్పుకున్నవారు ప్రతి ఒక్కరు 12వ వచనం చదవండి అమ్మా. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు. వాళ్ళు వీళ్ళు అన్నది భేదం లేదు యేసయ్య దగ్గర. అందరు ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా, ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా విశ్వసించగలిగితే, ప్రతి ఒక్కరూ యేసు ప్రభు అని ఒప్పుకోగలిగితే, వీళ్ళ నా వాళ్ళ నీ వాళ్ళ కదా, అందరూ యేసయ్య వాళ్ళే. దేవుని స్తోత్రం చెప్పండి. అందరూ దేవుని సృష్టి. దేవుని స్తోత్రం చెప్పండి.
యేసుక్రీస్తు ప్రభువారు నాకు నిత్య రాజ్యాన్ని ఇస్తారు, ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచి సజీవుడైన దేవుడు, నేను ఏది మాట్లాడినా ఆయన వినగలిగిన దేవుడు, ఆయన చేయగలిగిన దేవుడు అని నమ్మిన ప్రతి ఒక్కరూ కూడా దేవునికి ప్రార్థన చేయొచ్చు. నమ్మిన ప్రతి ఒక్కరూ కూడా దేవుని చెంతకు చేరవచ్చు. నమ్మిన ప్రతి ఒక్కరూ కూడా దేవుని రాజ్యాన్ని పొందుకోవచ్చు. అదే ఇక్కడ అంటున్నారు, యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయ్యుండి తనకు ప్రార్థన చేయు వారి అందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ లోకములో ఎంతమంది ప్రార్థన చేసినా నమ్మాలి, ప్రభువుని ఒప్పుకోవాలి, ఆ తర్వాత వచ్చి ప్రార్థన చేయాలి. అలా ఎంతమంది ప్రార్థన చేసినా వారందరి ఎడల కృప చూపించడానికి ఆయన ఐశ్వర్యవంతుడట. దేవుని స్తోత్రం చెప్పండి. కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చేయగలగడానికి సమర్థుడై ఉన్నాడు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చగలిగిన సమర్థుడైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు. దేవుని స్తోత్రం చెప్పండి. అందుకే యేసయ్య మాట్లాడే మాట ఏంటంటే, భూలోకములో ఎవరైతే నన్ను ఒప్పుకుంటారో పరలోకములో వారిని నేను ఒప్పుకుంటాను. పరలోక ద్వారాలు వారి ముందు తెరవబడతాయి. భూలోకములో ఎవరైతే నన్ను ఒప్పుకోరో, నా మాట వినరో, నేను చెప్పింది చేయరో, పరలోక రాజ్యములో వారికి నేను స్థలం ఇవ్వలేను, వారిని నేను ఒప్పుకోలేను. జాగ్రత్త. కాబట్టి ప్రతి ఒక్కరు, ఈ లోకములో పుట్టిన ప్రతి ఒక్కరూ యేసు ప్రభు అని ఒప్పుకోవాలి నోటితో. ప్రతి ఒక్కరూ కూడా యేసయ్యను దేవుడు మరణము నుండి లేపారు, యేసయ్య మరణాన్ని జయించి తిరిగి లేచారు అంటే అర్థం ఆయన సజీవుడైన దేవుడు. దేవుని స్తోత్రం చెప్పండి. నేను చేసిన ప్రతి ప్రార్థన వినగలిగిన దేవుడైన. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు చేసిన ప్రార్థన, నీ మొర్ర ఆలకించగలిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా అని ఎవరైతే నమ్ముతారో వారందరూ కూడా దేవునికి ప్రార్థన చేయగా వారందరి ఎడల కృప చూపించటానికి సమర్థుడైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు. దేవుని స్తోత్రం చెప్పండి. వారందరినీ మోక్షానికి తీసుకెళ్ళడానికి సమర్థుడైన దేవుడు ఆయన. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించాల్సిన విషయం ఏంటంటే, మొదట ఆయన వాక్యాన్ని వినాలి. వాక్యాన్ని వినాలంటే చెప్పేవారు ఉండాలి కదా. వాక్యాన్ని చెప్పటానికి పంపబడిన వారు ఉండాలి. దేవుని చేత అభిషేకించబడిన వారు మాత్రమే వాక్యాన్ని చెప్పాలి. స్వార్థం కోసం, డబ్బు కోసం, ఏదో కానుకలు వస్తాయని, డబ్బు సంపాదించవచ్చు అని ఏ ఒక్క వ్యక్తి అయినా వాక్యం చెప్పడానికి వచ్చాడో వాళ్ళు ఇస్కరియోతు యోధాలాగా అంతమైపోవలసిందే. ఎట్టి పరిస్థితుల్లో ముందడుగు వేయలేరు. కొంతకాలం రాజభోగం అనుభవించాడు ఇస్కరియోతు యోధ. యేసుక్రీస్తు ప్రభు వారు స్వయంగా అన్నారు, వీడు దొంగ, డబ్బు సంచి అతని దగ్గర ఉంది, తీసుకుంటా ఉన్నాడు, పెడతా ఉన్నాడు, ఆడి ఇష్టం వచ్చినట్టు చేశాడు. అదంతా నాకు తెలియదా? గమనించండి. దేవుని సేవ నిస్వార్థంగా చేయాలి. దేవుని యొక్క సువార్త విషయములో ఎట్టి పరిస్థితులలో ఆస్తులు సంపాదించుకోవటానికి, దేవుని సేవ చేయటానికి ఎవరు రాకూడదు. దేవుని సేవ నిస్వార్థంగా చేయాలి. నాకేమీ లేకపోయినా పర్వాలేదు, నా దేవుడు నాతో ఉంటే చాలు అనేటువంటి నమ్మకం కలిగిన వారే, అంటే దేవుని చేత పంపించబడిన వారు మాత్రమే దేవుని సేవ ఖచ్చితంగా చేయగలుగుతారు. ఏదో సంపాదించాలని వచ్చినటువంటి వ్యక్తులు, ఇస్కరియోతు యోధ ఎలా అయితే శిష్యగణములో చేరాడో, ఎందుకోసం చేరాడో, ఏ ఆలోచనతో చేరాడో, ఆలోచనతోనే, ఆ ఆలోచన ద్వారానే ఎందుకు పనికి రాకుండా ఈ లోకానికి దూరం అయిపోయాడు. ఎందుకు పనికి రాకుండా తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. ఎందుకు పనికి రాకుండా తన జీవితంలో బ్రతుకు అన్నది లేకుండా చేసుకున్నాడు. దేవుని చేత చక్కగా
పిలువబడినటువంటి వ్యక్తులైనటువంటి మిగతా 11 మంది దేవుని సత్య సువార్తను చక్కగా ప్రకటించారు. వాళ్ళు ప్రకటించబట్టే ఈనాడు మన గోగుంట వరకు వచ్చింది ఆ సువార్త. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రపంచమంతా తిరుగుతుంది. దేవుని స్తోత్రం చెప్పండి. యేసయ్య సజీవుడని అనేక మంది ప్రకటిస్తూ ఉండగా నమ్మినటువంటి వ్యక్తులు యేసయ్య ప్రభు అని ఒప్పుకుని ఆయన్ని విశ్వసించి ఆయనకు ప్రార్థన చేసి అనేక మంది రక్షించబడుతూ ఉన్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి గమనించండి, ఈ లోకములో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా యేసు ప్రభు అని ఒప్పుకోవాలి. యేసయ్య మరణాన్ని జయించి తిరిగి లేచారని ఒప్పుకోవాలి. వారంతటా వాళ్ళు ఒప్పుకోవాలి, బలవంతంగా కాదు. డబ్బుకు ఆశపడి ఏదో వస్తుంది, ఏదో జరుగుద్దని ఎవరైనా దేవుణ్ణి నమ్ముకున్నా, ఎవరైనా దేవుని దగ్గరికి ఎవరినైనా తీసుకొచ్చినా వారి జీవితాలు ఇస్కరియోతు జీవితాలు అయిపోతాయి. పరిపూర్ణంగా నమ్మాలి. యేసయ్య నిజంగా మరణాన్ని జయించి తిరిగి లేచారు అని నమ్మాలి. యేసయ్యను నమ్ముకుంటే ఖచ్చితంగా నాకు మోక్షం వస్తుందని నమ్ముకోవాలి. యేసయ్యను నమ్ముకుని ఆయనకు ప్రార్థన చేస్తే ఆయన ఏదైనా ఇవ్వగలిగిన సముద్రాన్ని నమ్మాలి. నమ్మి ప్రార్థన చేయాలి. వేరేది ఆశించి యేసయ్యను నమ్ముకుందాము అనుకుని అక్రమంగా ఆయన చెప్పింది చేయకుండా జీవిస్తే జీవితాలు ఇస్కరియోతు జీవితాలు అయిపోతాయి. అది ప్రకటించేవారే కానీ వినేవారే కానీ. అలా కాకుండా చక్కగా ప్రకటించి నిస్వార్థంగా దేవుని సువార్త చేసి దేవుడు చెప్పినట్టు నడుచుకొని ఎటువంటి పరిస్థితుల్లో డబ్బు అన్నది ముందు కనిపించకుండా ఆస్తులు అంతస్తులు సంపాదించాలనేటువంటి ఆలోచన లేకుండా ఎవరైతే ప్రకటిస్తారో, అట్లాగే యేసయ్య దగ్గరకు వెళితే నాకు నిత్యరాజ్యాన్ని దేవుడు అనుగ్రహిస్తారు, ఈ లోకములో చక్కని ప్రశాంతంగా జీవితాన్ని నేను జీవిస్తానని ఆలోచనతో ఎవరైతే యేసయ్య సన్నిధికి వస్తారో అలాంటి వారి సేవ ఫలించబడుతుంది. అలాంటి వారు నిత్యరాజ్యాన్ని పొందుకోవటం జరుగుతుంది. అట్లా చక్కని జీవితాలు దేవుడు మనకు, మన బిడ్డలకు, మన కుటుంబాలకు అనుగ్రహించాలని, ఈ లోకములో నిజంగా ఆయన కావాలి అనుకునే ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించాలని, ఈ లోకములో ఆయన్ని నిజంగా నమ్ముకున్న ప్రతి ఒక్కరికి దేవుడు తన కృప తోడుగా ఉంచాలని మనందరము ప్రార్థన చేద్దాం. అట్టి స్థితి దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మా దేవుడైన యేసుక్రీస్తు ప్రభువా, మీ పవిత్రమైన పాదాలకు వందనాలు. మామూలు మనుషులము ప్రభువా, మేము ఈ పాటి వారము తండ్రి. మీ మాట మా నోట మాట్లాడే అర్హత కూడా లేదు తండ్రి. మాకు మీ కృప చొప్పున బ్రతుకుతున్నాము నాయన. మీ మాటలు ప్రకటించటంలో ఏదైనా పొరపాటు జరిగితే దయతో క్షమించండి తండ్రి. దేవ, విన్న ప్రతి బిడ్డలు కూడా మీ నామాన్ని పూర్తిగా నమ్మి మీరు ప్రభు అని ఒప్పుకొని మీకు ప్రార్థన చేసి చక్కని రక్షణను ఈ లోకములో పొందుకొని పరలోకానికి తండ్రి, పరలోకములో ప్రవేశించే కృప ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవా, మీ సేవ ఎంతో చిత్తశుద్ధితో చేస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. వారి కుటుంబాలను దీవించండి నాయన. మిమ్మల్ని నిజంగా నమ్ముకున్న బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. మీరిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాను. చక్కని జీవితాలు ఇక్కడున్న బిడ్డలందరికీ దయచేయండి. మా గోగుంట, రామనగూడెం చుట్టుపక్కల గ్రామాలను దీవించి ఆశీర్వదించండి. అందరూ మీ ప్రేమ పొందుకునే కృప దయచేయండి. ఈ లోకంలో ప్రభువా, ప్రతి ఒక్కరూ కూడా మీ బిడ్డలుగా దేవా మీ ప్రేమను పొందుకోవాలని మీరు ఆశపడుతుండగా మీ ఆశ ఫలింపబడాలని దేవా తండ్రి అనేక మంది చేస్తున్నటువంటి సేవను ఫలింప చేయమని మీ పాదాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. సమస్తం మీ పాదాలకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రవేశ రక్తమే జయము, ప్రవేశ రక్తమే జయము, ప్రవేశ రక్తమే సంపూర్ణ విజయం. అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలమ్మా. దేవుడు మిమ్మల్ని, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.
బానిసత్వం తీసుకుని వెళ్ళండి, తర్వాత కానుకలు వేసుకుని